మనం పెట్టుకున్న లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్గా రీచ్ అయ్యాయి. 1:3 వరకు వెళ్ళింది మన టార్గెట్స్ అనేవి. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ అండ్ ట్రేడర్స్. ఇది 27th ఫెబ్ వీడియో గైస్. ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేయాలో జస్ట్ నేను అనాలిసిస్ చేసా. మన లెవెల్స్ అనేది ఎలా రీచ్ అయ్యాయి ఏంటి అని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎలా అనాలిసిస్ చేసా ఏంటి అని. ఫస్ట్ నేను డే టైం ఫ్రేమ్లో చూసుకున్నాను గైస్. మనకి మార్కెట్ ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్, ఎక్కడ రెసిస్టెన్స్ అని. అలాగే తర్వాత 4 అవర్స్లో చూసుకున్నాం. 4 అవర్స్లో వచ్చేసరికి మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది చూడండి. 4 టైమ్స్ అనేది మనకి మార్కెట్ అనేది రిజెక్షన్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళింది. కింద వచ్చేసరికి మనకి చిన్న సపోర్ట్ ఉంది. అలాగే 1 అవర్లో చూసుకున్నాం. 1 అవర్లో చూడండి గైస్, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అనేది మార్కెట్ రిజెక్షన్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళింది. అది బ్రేక్ చేయలేకపోయింది మార్కెట్ అనేది సపోర్ట్. అలాగే రిజెక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక స్మాల్ రిజెక్షన్ ఉంది 15 మినిట్స్లో. అలాగే మనకి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసుకున్నాం గైస్. మనకి మార్కెట్ వచ్చేసి డౌన్ ఓపెన్ అవుతుంది 100 పాయింట్స్. అంటే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే నేను కాల్ సైడ్ అనే ట్రేడ్ అని ప్లాన్ చేద్దాం అనుకున్నా. మనం కాల్ వచ్చేసి 25,500 తీసుకున్నాం. అలాగే పుట్ వచ్చేసి 25,500 తీసుకున్నాం. కాల్ వచ్చేసి అవుట్ అవుదామని తీసుకున్నాం. పుట్ వచ్చేసి నేను ఇందామని తీసుకున్నా గైస్. మనకి మార్కెట్ పడే ఛాన్సే ఉంది కాబట్టి ఇందామని ట్రై చేసా. ట్రేడ్ అనేది మిస్ అయిపోయింది గైస్. నేను ట్రేడ్ ప్లాన్ చేయాల. మనకి అప్పటికే ప్రీమియం అనేది చాలా మూవ్ అయింది. మనకి స్టాప్ లాస్ అనేది ఎక్కువ వస్తుందని నేను ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేయాల. జస్ట్ మన లెవెల్స్ అనేవి రీచ్ అయ్యాయి చూడండి, మీకు అర్థమవుతుంది. ట్రేడ్ ప్లాన్ చేస్తే మనకి 1:3, 1:4 వరకు ఉంది టార్గెట్స్. బట్ మిస్ అయిపోయింది ట్రేడ్ అనేది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఎందుకు గైస్, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి మన క్యాండిల్ అనేది క్లోజ్ అయితే స్ట్రాంగ్గా ఇంకా మార్కెట్ అనేది పుట్ సైడ్ పడే ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసింది చూడండి 3 టైమ్స్ 4 టైమ్స్. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి మన క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యి ఒక ఫేక్ బ్రేక్అవుట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ క్యాండిల్ అనేది బ్రేక్ అయితే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు పుట్ సైడ్. టార్గెట్ 1:3 ఉంది గైస్. ఇక్కడ మనకి ఇక్కడ మేజర్గా మళ్ళీ సపోర్ట్ ఎక్కడా లేదు స్ట్రాంగ్గా. టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇది గైస్, హారిజాంటల్ లైన్. సెకండ్ టార్గెట్ ఇది. హండ్రెడ్ పాయింట్స్ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది గైస్ మార్కెట్. చూడండి గైస్, మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఆ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయింది చూడండి. ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి మనకి స్ట్రాంగ్గా క్యాండిల్ అనేది క్లోజ్ అయింది చూడండి గైస్. క్లోజీ క్యాండిల్ అనేది పడింది. అది బ్రేక్ అయితే మనం పుట్ సైడ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నాం ట్రేడ్. అప్పటికే మనకి 3-4 పాయింట్స్ అనేది మూవ్ అయింది. మనకి స్టాప్ లాస్ 20 పాయింట్స్ వస్తుంది. మనం మాక్సిమం స్టాప్ లాస్ 10 పాయింట్స్ 15 పాయింట్స్ పెట్టుకుంటాం. బట్ మనకి స్టాప్ లాస్ ఎక్కువ అవుతుందని నేను ట్రేడ్ ప్లాన్ చేయాల. మనకి స్టాప్ లాస్ ఒకవేళ మార్కెట్ మళ్ళీ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్తే మనకి స్టాప్ లాస్ అనేది ఎక్కువ అయిపోయిందని నేను ట్రేడ్ ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేయాలా. ఇప్పటికే మన స్టాప్ లాస్ 20 పాయింట్స్ ఏమి వస్తుంది, అందుకని నేను ట్రేడ్ ప్లాన్ చేయాల. చూడండి గైస్ మార్కెట్ ఎలా వెళ్ళిందో.
ఫస్ట్ టార్గెట్ హారిజాంటల్ లైన్ గైస్, 1:1 ఫస్ట్ టార్గెట్. మన ఫస్ట్ టార్గెట్ అనేది రీచ్ అయింది. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ అనేది ఇచ్చింది. ట్రేడ్ ప్లాన్ చేస్తుంటే మన టార్గెట్ అనేది చూడండి గైస్, నేను ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేయాలా. మనకి సెకండ్ టార్గెట్ అది గైస్. ఫస్ట్ టార్గెట్ అది, సెకండ్ టార్గెట్ అది, థర్డ్ టార్గెట్ అది. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనకి ఇంకా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది క్యాండిల్. ఇంకా మార్కెట్ పుట్ సైడ్ ఉండే ఛాన్సే ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకోలేకపోయింది మార్కెట్ అనేది. కొంచెం బులిష్ క్యాండిల్స్ పడ్డాయి, మళ్ళీ అది బ్రేక్ చేయలేకపోయింది. మనకి మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చింది చూడండి. ఇక్కడ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అనేది క్లోజ్ అయితే మనకి కాల్ సైడ్ ఉండే ఛాన్స్ ఉండేది, బట్ అది బ్రేక్ చేయకుండా మళ్ళీ మనకి మార్కెట్ అనేది కిందకే వచ్చింది. అలాగే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా రెస్పెక్ట్ చేస్తుంది చూడండి. నేను మార్నింగ్ 10 లోపే ట్రేడ్ అనేది క్లోజ్ చేస్తాను గైస్, ఎందుకంటే మన తర్వాత మనకు మార్కెట్లో మూమెంట్ ఉండే ఛాన్సెస్ తక్కువ, వాలటాలిటీ అనేవి ఉండదని నేను మ్యాక్సిమం 10 లోపల క్లోజ్ చేస్తాను. ఈ ట్రేడ్ అనేది మనం స్టార్టింగ్లో మిస్ అయ్యాను, నేను ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేసుకోలేను. డైలీ మనం చేసేది 1 or 2 ట్రేడ్సే గైస్. మన వీడియో చూడండి, మీకు ఐడియా వస్తుంది, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. మనకి మార్కెట్ మార్నింగ్ మూమెంట్ అంతా వెళ్ళిపోయింది, అందుకని ఇంక నేను ఎలాంటి ట్రేడ్ అయినా ప్లాన్ చేసుకోవాలా. 10 లోపే మనం క్లోజ్ చేసుకుంటాం ఎప్పుడైనా ట్రేడ్, లాస్ వచ్చిన ప్రాఫిట్ వచ్చినా. చూడండి గైస్, నేను పెట్టా కదా లెవెల్స్, అక్కడ వరకు రీచ్ అయింది మార్కెట్. చూడండి, మన లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్గా రీచ్ అయింది మార్కెట్. అది బ్రేక్ అయితే మనకి మ్యాక్సిమం పుట్ సైడే ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పా కదా. మనం ట్రేడ్ ప్లాన్ చేస్తుంటే 30 పాయింట్స్ ఏం తీసుకునే వాళ్ళం. మనం ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలా.
మళ్ళీ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ వరకు రీచ్ అయ్యి. చూడండి గైస్, మనం పెట్టుకున్న లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్గా రీచ్ అయ్యాయి. ఫ్రాడ్ టార్గెట్ వరకు రీచ్ అయింది చూడండి మార్కెట్. జస్ట్ మనం 30 పాయింట్స్ బుక్ చేసుకుని ఉండేవాళ్ళం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే. ఓకే గైస్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయండి గైస్, చూస్తున్నాను లైక్ చేయట్లా, లైక్ చేయండి. ఓకే గైస్, బై గైస్, టేక్ కేర్.